రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య విరుచుకుపడ్డారు జగన్ గారి మీద. రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినట్టు, గెలిచిన తర్వాత సీఎం పదవిని ఎందుకు కట్టబెట్టినట్టు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యాడ్ సంస్కృతి ఏంటంటే కేటీఆర్ గారు ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంట. లేదమ్మా, లేదంటారా? లేదు చెప్తున్నాను కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే మేడం. సో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య విరుచుకుపడ్డారు జగన్ గారి మీద. అసలు జగన్ గారి వల్లే ఇప్పుడు ఈ వైసీపీకి ఇంత దుస్థితి కలిగిందని ఎందుకన్నారు ఆ మాట? అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు అంటే జగన్ కేసీఆర్ తెలంగాణకి కొంత నష్టం ఏర్పరిచారమ్మా. కొన్ని సమస్యలు చిక్కుల్లోనే ఉంచేశారు. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే వారి మీద ఉన్న బాధ్యతలు వాటి తెలంగాణ, వాటి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మనం ఎంత ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ మనకెంత ఇవ్వాలి. జలవనరుల తాలూకు పంపిణీ విషయంలో కూడా వాళ్ళు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు అన్నమాట. ఇవన్నీ సమస్యలే. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఏంటంటే బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడికి శిష్యుడు అనుకుంటున్న రేవంత్ రెడ్డికి కొంచెం కోపంగానే ఉంటుంది. అందువల్ల ఇదేంటంటే ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలనలో రాకముందు మాట్లాడిన మాటలకి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలకి చాలా తేడా నేను గమనిస్తున్నాను. ఏంటా తేడా? ఏం గమనించారు? తేడా ఏంటంటే అంతకుముందు చాలా నిజాయితీగా ప్రజలే నాకు ముఖ్యం అన్నట్టుగా ఆయన అనుకునేవాడు. ఇప్పుడు ప్రజలు కాదు, ప్రజలతో పాటు కొన్ని సమస్యలకి ఆయన ప్రామిస్లు చేసిన వాటికి ఆయన నిలబెట్టుకోలేక ఆ మిగతా వాళ్ళ మీద ఏదో కొంచెం బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో కేసీఆర్ ఫ్యామిలీ ఒకటి. ఇవన్నీ ఏముందంటే పరిపాలన మీకు కావాలా, పాత కక్షలు తీర్చుకోవడం మీకు కావాలంటే పాత కక్షలు తీర్చుకోవడం మాకు కావాలన్నట్టుగా ఆ మల్లారెడ్డి ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కానీ, తర్వాత ఏంటంటే ఇతని మీద ఫోన్ ట్యాపింగ్, దాని మీద ఎంక్వైరీ వేయించి దాన్ని ఏదో కొంచెం అలర్జీ చేయడం కానీ, కేసీఆర్ మీద కూడా కేసులు వేయడం కానీ, ఇవన్నీ కూడా చిన్న భిన్నం అవుతుంది. కానీ పరిపాలనలోకి ఏమైనా కొత్తగా తీసుకొస్తున్నట్టు తీసుకురావడం లేదు. అప్పులు తీరుస్తున్నట్టు అంటే తన వీక్నెస్ ని కవర్ చేసుకోవడం కోసం రిటైర్ అయిపోయినటువంటి లేదా మాజీ అయిపోయినటువంటి జగన్ మీద మాట్లాడుతున్నాడు అన్నమాట. ముందు ఆయన సక్సెస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో అని ఆలోచించుకోవాలన్నమాట. అందువల్ల రేవంత్ రెడ్డిలో ఈ మార్పు నేను గమనిస్తున్నాను. దానికోసం మాట్లాడు. అండ్ నెక్స్ట్ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ గెలిచే అవకాశాలు లేవమ్మా. బీజేపీ పార్టీ మళ్ళీ లైన్లోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అప్పుడే భట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డి వెళ్ళిపోయారు ఢిల్లీకి. ఎందుకంటే పిసిసి చైర్మన్ గా ఇంకా రేవంత్ రెడ్డి పెడతారా మీరు, మరి ఇంకెవరు మునగాడు లేరా అని వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్తే అసలు ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఇక్కడ పరిపాలన కానీ. వాళ్ళిద్దరు వెళ్ళితే మరి వాటేపూట బిహెచ్ హనుమంతరావు, జానారెడ్డి వాళ్ళు సీనియర్స్ కదా, వాళ్ళు పార్టీ నమ్ముకొని ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళిద్దరు వెళ్ళి ఎంక్వైరీ ఏది వాళ్ళు కాలు పట్టుకోవడం ఏమిటి? ఎవ్వరు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే గుడ్డిగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ ఆయన పీట మీద కూర్చునేవాడు రాహుల్. నిజంగా అంతమంది సీనియర్ నాయకులు ఉండగా పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినట్టు, గెలిచిన తర్వాత సీఎం పదవిని ఎందుకు కట్టబెట్టినట్టు? ఆయన యాక్టివ్ గా పాల్గొంటున్నారు, యాక్టివ్ గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు అన్న ఒక విషయం ఉంది కాబట్టి. ఏమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి నిజానికి పరిపాలన అనుభవం లేదు. కేసీఆర్ ఉన్నటువంటి రాజకీయ చతురత లేదు. బాగా వినండి. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులు చేస్తున్నాడో రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా అదే తప్పులు చేస్తాడు. ఆయనకి పరిపాలన అనుభవం ఉన్నట్టయితే ఇన్ని వాగ్దానాలు చేయడు. ఇన్ని వాగ్దానాల్లో ఏది నిలబెట్టుకోలేడు. ఇప్పుడు ఏ వాగ్దానం నిలబెట్టుకోలేడు. అది యాక్టివ్గా ఉన్నట్టు ఎలాగవుతుంది? ఆయన వచ్చి ఇప్పుడు ఒక 6 మాసాలు ఎంత అయిపోతుంది కదా. దీంట్లో ఆయన పూర్తిగా ఆయన తాలూకు టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలంటే దావోస్ వెళ్ళారు,
శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఒక పరిశ్రమ రాలేదు, కొత్తగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఆదాయం చూస్తుంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయం మనకి 64,000 కోట్లు ఆదాయం ఉంటే అదే ఆదాయం ఉంది, అంతకంటే పెరగలేదు మనకి. ఇన్ని కారణాల చేత తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక చాలా వెరీ బ్యాడ్ సంస్కృతి ఏంటంటే ఒకరు ముందుకెళ్తే 5 వెనక్కి లాగుతారు. తర్వాత ఇంకొక బ్యాడ్ ఏంటంటే మిగతా పార్టీల్లో బీజేపీ మిగతా పార్టీల్లో అధిష్టానం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షుడికి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలు అలా కాదు. ఈ రాష్ట్రంలో ఎవరైతే ముఖ్య నేత ఉన్నారో వీళ్ళు ఫండింగ్ తీసుకెళ్ళాలి. తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళేమో ఇండివిజువల్ స్వేచ్ఛ తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా సిఫారసు చేసావంటే అధిష్టానం తాలూకు ఓకే గ్రీన్ సిగ్నల్ లేకుండా ఎవరిని సిఫారసు చేయలేరు అన్నమాట. సో ఇన్ని విధాలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చిక్కుల్లో ఉన్నాడని నిస్సందేహంగా చెప్తాను. రేవంత్ రెడ్డి గెలిపించమని చెప్పింది నేనే, ఇప్పుడు చిక్కుల్లో ఉన్నాడని చెప్పింది. బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తండోపతండాలుగా కాంగ్రెస్ వైపు చేరుతున్నారు, కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అవునమ్మా, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మిగతా అందరూ పోయిన బీఆర్ఎస్ పార్టీ కొంత ఆ కవిత అరెస్ట్తోని వీళ్ళ మీద కేసులతో తర్వాత ఏమో లెక్కకు మించిన ఆస్తులు వీళ్ళు లెక్క చెప్పలేరు. అంటే ఈయన కూడా ఇంకో 5 years ఉంటారు అనుకున్నారు కదా. ఈలోగా ఏదో కొంచెం లీగల్ యాక్టివిటీస్ అన్ని సద్దుమనగలో చూసుకుందాం అనుకున్నారు. కానీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ షాక్ కదా మన కేసీఆర్ గారికి. అందువల్ల ఈ పార్టీ మొత్తం లెక్కకు మించిన అవినీతి కేసులు, ఆస్తులు ముఖ్యంగా కూడబెట్టడం, ఆస్తులన్నీ తెలుసుకోవడం, ఈయనే బహిర్గతంగా మీ రాష్ట్రాలన్నీ ఏకం కంటే మీకు కావాల్సిన ఫండింగ్ నేను ఇస్తా అని చెప్పాడు. ఇవన్నీ తలసిక మాటలు కదా. అంటే ఏమిటి, ఒకప్పుడు కేసీఆర్ ఎలాంటి వాడో తెలుసు. గోనె ప్రకాశరావు లాంటి వాడు నాకు 100 రూపాయలు అడుక్కునేవాడు, వాళ్ళ కూతురు 10 రూపాయలు టికెట్ కడుక్కునేది. అలా కేసీఆర్ ఏమో భోజనం లేదని చెప్పాడు. ఎన్నేళ్ల క్రితం ఇది ఉద్యమంలో చేరకముందు. అంటే గోనె ప్రకాశ్ స్వయంగా చెప్పాడు అన్నమాట. అలాగే ఈటెల రాజేంద్ర కూడా చాలా వరకు పార్టీకి ఆయన వెన్నుదన్నుగా ఉన్నాడు కదా. అవసరమైనప్పుడు ఖర్చులు ఇచ్చేవాడు. ఎన్ఐఏ ఉన్నాడు, చేయబోయి ఉంటుంది. వీళ్ళందరూ హనుమంతరావు ఉన్నాడు. వీళ్ళందరూ దీనికోసం బాగా పాటుపడిన వాళ్ళు. మన జయశంకర్ టీం కానీ వీళ్ళందరూ చాలా ఫండింగ్ కలెక్షన్ కోసం. ఉద్యమకారులందరూ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? దూరంగా ఉంచాడు కోదండరాము, లేకపోతే యూనివర్సిటీ వెన్నుదన్నుగా ఉండేది కాదు కదా. వాళ్ళందరినీ పార్టీలో కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, లేకపోతే తల తీసేసుకుంటా అన్నాడు. దళితులు ముఖ్యమంత్రి చేయలేదు. ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ నా ప్రజలకి నేను మంచి చేయాలని నేను వస్తున్నానని చెప్పాడు. ఇవన్నీ మాటలు తప్పిన విషయాలే కదా. అయితే అక్కడ కేసీఆర్ చేసింది ఏంటంటే ఉద్యమకారుల్ని వెనక్కి పెట్టడం, కోదండరాము లాంటి వాళ్ళు వెనక్కి పెట్టడం. గద్దర్ లాంటి అసలు నిజంగా ఆ రోజు కేసీఆర్ లేచిపోదాం అనుకున్నాడు. ఫ్లూయిడ్స్ తీసుకున్నాడు, నిమ్మరసం తాగేశాడు. ఆ రాత్రి గద్దర్ కానీ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి ఉత్తేజపరచపోయినట్టయితే దేరన్సీ మ్యాటర్ ఆయన దూరంగా పెట్టాడు. చివరికి చనిపోయి ఒక 4 రోజుల ముందు వెళ్ళి 3 రోజులు ఆ ప్రగతి భవనం పక్కన రోడ్డు మీద కూర్చుంటే ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇట్లాంటి పనులు చేశారమ్మా. అదే పొరపాటు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడో ఉద్యమకారులు అంటే గొప్పలు అన్నారు. ప్రగతి భవన్ కి ప్రజలందరూ ఆహ్వానితులే అని చెప్పారు కదా, జరగట్లేదు. కోదండరావు లాంటి ఉద్యమ నాయకుడికి ఏ పోస్ట్ ఇచ్చాడు? గెలవగానే పక్క పిలుచుకున్నాడు. నువ్వు చాలా ప్రధానమైన మాకు ఉద్యమకారుడివి, నిన్ను మేము గౌరవించుకుంటా అన్నాడు. ఏం చేశాడు? అందశ్రీ వచ్చాడు, ఏదో మన తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతం మీదే పెట్టుకుంటా ఉన్నాడు. ఆయన ఏ విధంగా సన్మానించాడు? ఇలాంటివి కోకొల్లలు మాట. అంటే చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పదవి అంటే మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి మనసు లాంటిది. ఒక్కసారి రక్తం రుచి మరిగినట్టయితే మారిపోతారు అందరూ. సరే సార్, మీరు అన్నట్టు కేసీఆర్ గారి గురించి, తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి పక్కన పెట్టేస్తే, కేటీఆర్ గారు ఒక మంచి నాయకుడు అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు. ఇప్పటికీ కేటీఆర్ గారు మాకు అండుదండగా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది తెలంగాణ ప్రజలు. సో కేటీఆర్ గారు ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? లేదమ్మా. ఎందుకంటే లేదంటారా? లేదు, చెప్తున్నాను కదా. ఎందుకంటే విద్య ఉంది, వినయం లేదు.
ఇక్కడ కావాల్సింది, ప్రజలకు కావాల్సింది అలా మెస్పరైజ్ చేసే గుణం కావాలి. నాలో టాలెంట్ ఉంది, నేను సూటిగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఎవరమ్మా ఆదరిస్తారు? ప్రజలకి తలలో నాలుగులాగా ఉండాలి. అమ్మో ప్రజలు ఏమనుకోవాలంటే, భయ్ ఎంత మంచివాడా వీడు, వీడు కనీసం వీడు ఆకలితో ఉండేలా సరే మాకు అన్నం పెడతాడు అనే భ్రమ కల్పించాలి అట్లీస్ట్. అదినే తెలివైనడు. నేను ఎన్నోసార్లు కేటీఆర్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. పరిశ్రమలు తెచ్చాడు, సుభిక్షంగా ఉంది, డిగ్నిటీ ఉంది. అంతకంటే ఏం కావాలి? మెస్మరైజ్ చేస్తేనే ప్రజలకు కావాల్సింది ఇస్తున్నాడు. అది కేసీఆర్ ఉన్నటువంటి వాక్చాతుర్యం ఏంటో బాగుంది కదా. అదే యూత్. సరే మరి కేసీఆర్ గారికి వాక్చాతుర్యం ఉంది కదా, ఏమయ్యారు మరి? లేదమ్మా, ఇక్కడ మనకి ప్రజలకు కావాల్సింది మాయ చేయడమే కావాలి. ఎందుకంటే ఆయనలో అది వయసు మాట. కేటీఆర్కి వయసు ఏంటంటే ఎవరైనా అక్రమంగా బురదలుతున్నట్టయితే ఆ కోపాన్ని ఆపుకోలేరు. అదే కొంత అనుభవం వస్తే నవ్వుతారన్నమాట. ఇప్పుడు ఆ అనుభవం లేకనే ఆయన రివర్స్ అయిపోతాడు. ఒకసారి రివర్స్ అయిపోయి కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఒకటి, అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. కేటీఆర్ నో డౌట్ ఈజ్ జెన్యూన్ అండ్ సిన్సియర్, ఐ డూ అడ్మిట్ ఇట్. కానీ అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం. ఆ పార్టీని నాశనం చేసింది ఈ రెండు వర్గాలే. హరీష్ రావు అంటున్నాడు కేటీఆర్ ఉంటే నేను ఉండను అంటున్నాడు. ఇప్పుడే నిజంగానే హరీష్ రావు వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది. అది వాళ్ళు కొట్టుకున్నారు కదా. హరీష్ రావు కేసీఆర్ ముందే కొట్టుకున్నారు. ఆ వర్గాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకనే కేసీఆర్ తెలుగు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుని పెట్టబోతున్నాడు. ఎందుకంటే హరీష్ రావు అయితే ఆయన దగ్గర ఒక 60-70 ఎంఏలు ఉన్నట్టుగా వీనికిడి ఆయన తాలూకు అధ్యయనంలో ఉన్నారు. అందువల్ల అయితే ఇక్కడ మీరు వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలుస్తుందా గెలవదా అని మీరు అడిగారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన దరిద్రం ఏంటంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ గా మార్చడం దరిద్రం. టీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ. అలా కాకుండా ఎన్నో తప్పులు చేసేసారులేండి, ఇంకెందుకు. కానీ ఇక్కడ బీజేపీ విజృంభించేస్తుంది కదా. బీజేపీ నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో రాసి పెట్టుకోండి. ప్రాంతీయ పార్టీనే లేదంటారు ఇంకా తెలంగాణలో ఫ్యూచర్ లో. వాళ్ళు అవకాశాలు లేవు కదా, వాళ్ళ నిర్వహణ బాగలేదు కదా. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళ నిర్వహణ కూడా బాగలేదు. ఇంకో సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఫెయిల్ అయిపోతాడు, లేదా ముఖ్యమంత్రి మారిపోతాడు కావచ్చు. రాసుకోండి. ఇదే విషయం నేను ఆంధ్ర గురించి అయితే కొన్ని రోజుల్లో ప్రాంతీయ పార్టీలు కూడా లేకుండా బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ. కాంగ్రెస్ వదిలేసింది, బీజేపీనే మొత్తం కైవసం చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే మీరేమో. వాళ్ళ లక్ష్యం అదే కదా, సౌత్ ఇండియాని కైవసం చేసుకోవడం కదా వాళ్ళ లక్ష్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం వాళ్ళ ఉద్దేశం. అందుకే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తుంటారు అక్కడ. అర్థమైందా? ఇక్కడ బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడైతే వచ్చిందో అసలు బీజేపీ ఊహించిన విజయం సాధించింది కదా. కాంగ్రెస్ పార్టీ తీసేది అదృష్టవశాత్తు వచ్చారు, వాళ్ళు మళ్ళీ పోతారు, వాళ్ళు కుమ్మునాట్లో పోతారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఉంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. అప్పుడు బీజేపీ ముందు ఉంటుంది అన్నమాట. బీజేపీకి ఏంటంటే పుష్కలంగా ఫండ్స్ ఉన్నాయి, ఏమైనా చేయగలరు. ఈ రోజు ఎవరినైనా కొనేయగలరు వాళ్ళు, పర్వాలేదు.